ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే నెక్స్ట్ టైమ్ నుంచి బయట తినడానికి అస్సలు ఇష్టపడరు. ఫస్ట్ ఒక కప్పు మైదాలోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ ఈస్ట్, 2 స్పూన్లు పంచదార వేసుకొని బాగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మీ దగ్గర ఈస్ట్ అవైలబుల్ గా లేకపోతే పెరుగు కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అండ్ ఒక కప్పు పాలు వేసుకొని చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మందంగా చపాతీలాగా ఇలా రోల్ చేసుకోవాలి. పిజ్జాలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మనం మంచిగా చేసిన దాన్ని బట్టి. కానీ పిజ్జా బేస్ మాత్రం అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో పిజ్జా బేస్ ని పెట్టి ఎడ్జెస్ ని ఇలా రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్ తో ఇలా హోల్స్ పెట్టుకొని పిజ్జా సాస్ ని 1.5 స్పూన్ వరకు మొత్తం అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైన చాప్డ్ ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో అలాగే మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత మోజరెల్లా చీజ్ ని వేసుకొని పైన కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టేస్తే టేస్టీ పిజ్జా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.